అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గుంటూరు నగరం ఆరగ్రహారంలోని కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు రాబో రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన మొహమ్మద్ నజీర్ గారు అభిలాష మేరకు వారు మా అందరు ఆర్యవైశ్య పెద్దల్ని కానివ్వండి, పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ఆర్యవైశ్య నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక 54 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరం కూడా మేము వారి కోరిక తీరుస్తామని చెబుతున్నాం. అట్లాగే వారు మాకు ఒక ఇది కూడా చేశారు. ఈ సంవత్సరం మీరు చేశారు కాబట్టి నవరాత్రులు 9 రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు, బాగా చేశారని చెప్పుకుంటారు. మీ కమిటీ తరపున మీరు గుడికి ఒక ప్రత్యేకంగా స్థిరంగా ఉండేట్టు ఒక పని చేయాలి అని చెప్తే దాని గుడికి అవసరమైన జనరేటర్ని వారు ఏర్పాటు చేయాలని వారు చెప్పారు. అట్లాగే గుడికి సంబంధించి మౌలిక వస్తువులు కూడా కల్పించాలి. దానికి మీ కమిటీ తరఫున మీరు చేయాలి, చేస్తే అందరి పేరు గుర్తుండిపోద్దని చెప్పారు. వారి ఆదేశాల మేరకు మేము అట్లాగే జనరేటర్ కానీ మౌలిక సదుపాయాలు కానీ మా కమిటీ తరఫున ఏర్పాటు చేస్తామని చెబుతున్నాం. అట్లాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం అట్లాగే సందేశం కూడా మా కమిటీ సభ్యులందరికీ కూడా అట్లాగే నగర ప్రజలందరికీ కూడా ఒకటే చెబుతున్నాం. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం నవరాత్రి రోజు అమ్మవారికి సేవ చేయడానికి ముఖ్య ఉద్దేశం అదేనండి. ఈ కమిటీలో లేని వాళ్ళు కూడా సేవ చేయడానికి ముందుకు రావచ్చు, వారికి అవకాశం కల్పిస్తాం. ఏంటంటే కేవలం జంబో కమిటీ అని కాకుండా కేవలం కొంతమందితో కమిటీ వేస్తే వారు బాధ్యతగా ఉంటారు. అట్లాగే ఆ బాధ్యత ప్రకారం ఇంకెవరైనా సేవ చేయడానికి ముందుకు వచ్చినా పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులై ముందుకు వస్తే వారికి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలియజేస్తూ మాకు ఈ కమిటీని వేసినందుకు మొహమ్మద్ నజీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రులు అంటే రాష్ట్రంలో గుర్తొచ్చేవి ముఖ్యంగా 3 దేవాలయాలు. ఒకటి విజయవాడలోని దుర్గా అమ్మవారి గుడి, రెండోది పొద్దుటూరులోని వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడి, మూడోది మన గుంటూరులో వెలిసి ఉన్న వాసవి అమ్మవారి గుడి. ఈ గుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగాలని మన నజీర్ గారితో పాటు కూటమి నాయకులు కూడా చాలా దీక్షతో కూడుకొని 54 మందితోటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఎప్పుడు చూడని విధంగా ఈ సంవత్సరం నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నిర్మితమైన ఈ కమిటీ చాలా బాగా చేసిందని అందరి మన్నలు పొందుతారని చెప్పని ఆశిస్తాం. రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ నిర్మించడం అయినది. ధన్యవాదాలు.